బీసీ బిడ్డల ఆత్మగౌరవం జేఎస్పీ, బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ. వచ్చిందా గ్రీన్ లైట్? जोहार पीपी मंडल, जोहार पीपी मंडल, సాధిద్దాం మండల్ గారి ఆశయాలను, సాధిద్దాం మండల్ గారి ఆశయాలను. జోహార్ పీపీ మండల్, జోహార్ పీపీ మండల్, జోహార్ బీసీల ఆరాధ్యులు పీపీ మండల్. जोहार बीपी मंडल, जोहार जोहार बीपी मंडल, जोहार जोहार साधिद्दाम बीपी मंडल आशयाలను, साधिद्दाम बीपी मंडल आशयाలను. మేమెంతో సాధిద్దాం బీసీలకు రాజ్యాధికారం, సాధిద్దాం బీసీలకు రాజ్యాధికారం. జై బీసీ, జై బీసీ, సాధిద్దాం బీపీ మండల్ ఆశయాలను, సాధిద్దాం బీపీ మండల్ ఆశయాలను. జై బీసీ, మేమెంతో ఖబర్దార్ బీసీ వ్యతిరేక ప్రభుత్వం, ఖబర్దార్ బీసీ వ్యతిరేక కేంద్ర ప్రభుత్వం, ఖబర్దార్ బీసీ వ్యతిరేక కేంద్ర ప్రభుత్వం. చేపట్టాలి జనగణనలో కులగణనను, చేపట్టాలి జనగణనలో కులగణనను. మేమెంతో లెక్కించాలి బీసీ కులాలను, లెక్కించాలి బీసీ కులాలను. మేమెంతో నశించాలి కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, నశించాలి కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, నశించాలి కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. We want justice. 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 చేపట్టాలి జనగణనలో కులగణనను, చేపట్టాలి జనగణనలో కులగణనను, చేపట్టాలి జనగణనలో కులగణనను. ఖబర్దార్ బీసీ వ్యతిరేకులారా, ఖబర్దార్ బీసీ వ్యతిరేకులారా. బీసీ కులాల ఐక్యత, బీసీ కులాల ఐక్యత. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ. మేమెంతో ఖబర్దార్ బీసీ వ్యతిరేకులారా, ఖబర్దార్ బీసీ వ్యతిరేకులారా, ఖబర్దార్ బీసీ వ్యతిరేకులారా. చేపట్టాలి జాతి జనగణన బీసీ కులగణనను, చేపట్టాలి జాతి జనగణన బీసీ కులగణనను, చేపట్టాలి జాతి జనగణన బీసీ కులగణనను. చేపట్టాలి బీసీ కాలంని, పొందపరచాలి బీసీ కాలంను, పొందపరచాలి ఓబీసీ కాలంను, పొందపరచాలి ఓబీసీ కాలంను, పొందపరచాలి ఓబీసీ కాలంను. జై బీసీ, జై బీసీ. విద్య, వైద్యం, రాజకీయంగా, ఆర్థికంగా అన్నిట్లో కూడా వెనుకబడిన వర్గాలంటే పూర్తి వెనుకబడే ఉన్నాయి. బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ వాళ్ళు 1850 నుంచి 1931 వరకు కూడా బ్రిటిష్ వాళ్ళు సెన్సెస్లో బీసీల కులగణన చేపట్టడం జరిగింది. బ్రిటిష్ వాళ్ళన్నా కనీసం బీసీల బతుకులు బాగుపడాలంటే వాళ్ళ కులాల వారిగా వాళ్ళకు మేలు చేయాలనేటువంటి ఆలోచన వచ్చింది. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత హైయెస్ట్ జనాభా ఉన్నటువంటి బీసీ వర్గాలకు ఇంకా మెరుగైనటువంటి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వీళ్ళకు భాగస్వామ్యం చేయాలనేటువంటి ఆలోచన
ఉండాలి. కానీ దురదృష్టం ఏంటంటే శివమ్మ ప్రాణాలకు తెగి కొట్లాడింది ఈ వర్గాల వాళ్ళే, స్వాతంత్రం తెచ్చింది ఈ వర్గాల వాళ్ళే. మరి ఇప్పటి వరకు కూడా పులులకు లెక్క ఉన్నాయి, కుక్కలకు నక్కలకు లెక్క ఉన్నాయి, కానీ జంతువుల లెక్క ఉన్నాయి, కానీ ఈ బీసీ వర్గాల లెక్కలేదు. ఏ రాష్ట్రంలో కూడా రిజర్వేషన్ ఇద్దామంటే రిజర్వేషన్ ఇచ్చిన ఎంబడే కోట్లు కొట్టేస్తున్నాయి. ఏంటంటే మీ సంఖ్య లేదు సెన్సెస్లో అని చెప్పి. మరి ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక బీసీ ప్రధానమంత్రి అయిండు, ఆయన వచ్చిన తర్వాత కులగణన చేస్తాడు, నిజమే చేస్తాడు అని అనుకున్నారు, భావించారు. కానీ ఇలా పక్క మోసం జరిగింది అనేది ప్రజలు ఇలా గుర్తుంచుకోవాలి. ₹1 ఖర్చు కాదు, హౌస్ హోల్డ్లో కూడా చేర్చలేదు. అడిగినాం అందరం, మా సంఘాలు, మా బీసీ జేఎస్ ఆధ్వర్యంలో ఆ రోజు అడిగినాం, ఎస్సీ ఎస్టీ ఇండ్లు ఎట్లయితే హౌస్ హోల్డ్స్ లెక్క చేస్తున్నారో నిజంగా మీకు బీసీల సంఖ్య కావాలంటే ఇది కూడా అవసరమని. కానీ ఆ రోజు ఏమన్నారంటే లేదు లేదు సెకండ్ ఫేజ్లో కులాలు చేరుస్తామని చెప్పారు. మరి అలా కులాలది చేర్చలే, బీసీ కులాల చేర్చలేదు, అన్నిది సపరేట్గా అన్నింటికి ఒకటి పెట్టేసింది. మరి ఎట్లయితుంది? బీసీ కులాలు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరు ఉంది. ఈ రాష్ట్రంలో కూడా రకరకాల పేర్ల మీద ఉన్నారు. మీరు ఒక జాబితా తయారు చేసి ఒక వెబ్సైట్లో పెట్టి వాటికి ఎస్సీ ఎస్టీల మాదిరిగా నెంబరింగ్ ఇచ్చినట్లయితే వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు ఏ నెంబర్లో ఫిట్ అవుతుందని టిక్ కొడతారు. ఇప్పుడు అన్ని కంప్యూటర్ ల్యాప్టాప్లు ఇచ్చిండ్రు, ఐప్యాడ్లు ఇచ్చిండ్రు, ఆన్లైన్లో పెట్టిండ్రు. మరి ఆన్లైన్లో మీరు ఎట్లా మీరు ఐడెంటిఫై చేస్తారు? అంటే ఆ బీసీ కాలం పెట్టకుండా ₹1 ఖర్చు కానీ కూడా మీరు అనౌన్స్ చేసినాక కూడా మీరు పెట్టుతానంటే మీ వెనకాల ఉన్న అదృష్ట శక్తులు ఏంటి? ఎవడడుకుంటున్నాడు? అనౌన్స్ చేసిన తర్వాత వెనుకడు చేస్తే ఊరుకుంటామా? కనుక ఈరోజు దేశంలో ఉన్నటువంటి ఈ వర్గాల వాళ్ళందరూ మేము తెలియజేస్తూ ఉన్నాం, ఎవరైతే ముందుకొచ్చి కొట్లాడి కులగణలో చేర్చి సంఖ్య చేర్చి భవిష్యత్తులో విద్య ఉద్యోగము రాజకీయంగా చట్టసభలో రిజర్వేషన్ ఇస్తామని మాట ఇచ్చి ఎవరైతే ముందుకు పోతారో ఈసారి మాత్రం అభివృద్ధి ఏమవుతుంది అవసరం లేదు. ఇది ఒక్కటే చాలు. ఇది వచ్చిందంటే ఆటోమేటిక్గా అన్ని అభివృద్ధులు జరుగుతాయి. అడుక్కోవాల్సి వస్తుంది, అలా అన్నిటికీ జోలో పెట్టి అడుక్కోవాల్సి వస్తుంది. 80 కోట్ల జనాభా ట్యాక్స్ కట్టేది కూడా వీళ్ళే. నిజాయితీగా ఏది ఉన్నా జిఎస్టీ రకరకాల ట్యాక్స్ గవర్నమెంట్కి పోయేది వీళ్ళే. డబ్బులు కట్టి ఓట్లేసి పెద్ద పెద్ద సీట్లలో కూర్చోబెట్టి మళ్ళీ అడుక్కోవాలా? అందుకే ఇలా కులగణనలో చేర్చకపోతే మాత్రం దీన్ని దేశవ్యాప్తంగా ఉద్యమంలాగా చేసి మోసం చేస్తే బీసీలు ఐక్యమై తిరగబడతారనేటట్టు చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా బీసీ జేఎస్ ఆధ్వర్యంలో మరి ఇంకా కార్యక్రమాలు చేపడతాం. కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచేటట్లు చేస్తాం, లేదంటే ప్రజాకోర్టులో దోషిగా నిలబెట్టి భవిష్యత్తులో బీసీలను తరిమి కొట్టే పరిస్థితి కూడా తెస్తాం. సమయం ఉంది. బీసీలో ఉన్నటువంటి ఎంపీలు కూడా జోక్యం కలిగించుకోవాలి, బీజేపీలో ఉన్నటువంటి ఎంపీలు కూడా జోక్యం కలిగించుకొని మనం మాట ప్రకారం చేయాలి. లేనట్లయితే చరిత్రలో మనం దోషులుగా మిగిలిపోతామని చెప్పి మరి దేవాలే అన్ని పార్టీల ఎంపీలు కూడా పార్లమెంట్లో ఒత్తిడి తీసుకొచ్చి కార్యక్రమం చేయాలి. ఎవరైతే చేయరో ఈ జాతికి ద్రోహం చేసిన వాళ్ళుగా మిగిలిపోతారు దయచేసి. కనుక దయచేసి అందరూ ఐక్యం కావాలి. ఎవరు ముందుకొచ్చి ఏ కులమైన ముందుకొచ్చి మద్దతు తెలుపుతారో వాళ్ళకి మా సపోర్ట్ ఉంటుంది, ఈ వర్గాల సపోర్ట్ ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలని చెప్పి మరి హెచ్చరిస్తూ జై తెలంగాణ, జై బీసీ.